హాయ్ అండి, వెల్కమ్ టు సౌమ్యాస్ కిచెన్. ఈరోజు మిక్చర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే ఒక నెల రోజుల పాటు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. పిల్లలకి స్నాక్స్గా కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ముందుగా పెసల్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా క్లాత్ వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. ఒక 1/2 కప్పు బియ్యపిండి వేసుకోండి. ఈ శనగపిండి బియ్యపిండిని బాగా జల్లించుకొని తీసుకోవాలి. ఇలా జల్లించుకున్న దాంట్లోకి మన టేస్ట్కి తగినట్టు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కంటే కూడా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న రీతిగా ఉండాలి. ఇప్పుడు దీన్ని 2 ఈక్వల్ హాఫ్స్గా చేసుకొని మనం చక్రాలు ఒత్తుకుంటాం కదా, దాంట్లోకి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని చక్రాలు ఎలా అయితే మనం వేసుకుంటామో ఆ విధంగా ప్రెస్ చేసుకుంటూ వేసుకోండి. చక్రాలు అనేది వేసిన వెంటనే కలపకూడదండి. ఒక పక్కన కొంచెం ఫ్రై అయ్యాక ఇంకొక పక్కకి టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను చెప్పిన కప్ మెజర్మెంట్కి 2 చక్రాలు ఇలాంటి సర్కిల్స్ వస్తాయండి. ఇప్పుడు అదే ఆయిల్లో పెసలు వేసుకోవాలి. పెసల్ని మంచిగా ఫ్రై చేసుకోండి. పెసలు ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, అవి ఒక్కొక్కసారి పేలుతాయి. ఇప్పుడు కొన్ని పల్లీలు వేసుకోవాలి. తర్వాత పుట్నాలు వేసుకోండి. ఈ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది క్వాంటిటీ అనేది మనకి నచ్చినంత వేసుకోవచ్చు. ఈ మంచిగా ఫ్రై అయ్యాక పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో కార్న్ఫ్లెక్స్ ఉంటాయి కదండి, అవి కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని జీడిపప్పులు కూడా ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా క్రిస్పీగా అయ్యాక దీన్ని కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న చక్రాలని వేసుకొని బాగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్నగా అయ్యే వరకు 1 నిమిషం పాటు ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న అన్నీ కూడా దీంట్లోకి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన టేస్ట్కి తగినట్టు కారం వేసుకోవాలి. ఇక్కడ 1 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మిక్చర్ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.